పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. డార్జిలింగ్ జిల్లా రంగపాణి సమీపంలో ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది గూడ్స్ రైలు. కాంచనజంగా రైలు వెనక భాగంలో పట్టాలు తప్పి 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే గూడ్స్ లోని పలు బోగీలు చెల్లా చెదురుగా పడ్డాయి. గాల్లోకి ఒక్కసారిగా కాంచనజంగా రైలు ఆ బోగీలన్నీ లెగిశాయి. ఇటు గూడ్స్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 15 అంబులెన్స్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు. రెడ్ సిగ్నల్ వేసినా పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లా రంగపాణి సమీపంలో ఒక గూడ్స్ రైల్ కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో కాంచనజంగా రైలు వెనక భాగంలో 3 బోగీలు డ్యామేజ్ అయ్యాయి. అందులో 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకు 5 మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. 30 మందికి గాయాలు పాలవగా అందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెనక భాగం నుంచి రైలును ఢీకొట్టడంతో గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ రైల్లోనే ఇరుక్కుపోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 15 అంబులెన్స్లతో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు అధికారులు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదంలో ఈ మార్గం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. కొన్నింటికి దారి మళ్లించారు. ఘటనా స్థలంలో బోగీలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దీంతో బోగీలను పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయ్గురి జంక్షన్లో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాణి స్టేషన్ సమీపంలో వెనక నుంచి గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. 2 రైళ్లు ఢీకొట్టడంతో కాంచనజంగా రైల్లోని ఒక బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ ట్రైన్లోని 2 బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్లోని పలు బోగీలు చెల్లా చెదురుగా పడ్డాయి. అయితే ఈ ప్రమాదం వెనక లోకో పైలట్ తప్పిదం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గూడ్స్ ట్రైన్కు రెడ్ సిగ్నల్ వేసినా పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగాల్ ఘటన దురదృష్టకరమన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా డార్జిలింగ్ కు బయలుదేరారు. ఇక సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రైలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని వారి ప్రాంతాలకు వెళ్లేలా బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నార్త్ బెంగాల్ రాష్ట్రీయ పరివాహన్ నిగమ్ నుంచి 10 ప్రత్యేక బస్సులను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపిస్తున్నారు. కోల్కతాలోని సిలిగురి నుంచి కూడా మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల వివరాలు, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు 2 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ.